ఈసీ న్యూస్కి స్వాగతం. నెల్లూరు ఆర్టీసీ 2 డిపో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ వద్ద మానవాహారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కౌలు రైతులు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వి శ్రీనివాసరావు మరియు ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు పోరిమామిల సుబ్బరాయుడు పాల్గొన్నారు. సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నెల్లూరు నడిబొడ్డున ఉన్న ఆర్టీసీ 2 డిపోను మూసివేసి దాదాపు 300 కోట్ల రూపాయలు విలువ చేసే 5 ఎకరాల భూమిని పినాకిల్ అనే కంపెనీకి ఎలక్ట్రికల్ బస్సుల నిర్వహణ పేరుతో కట్టబెట్టాలని చూస్తున్నదని, అక్కడ పనిచేస్తున్న కార్మికులు దాదాపు 500 మందిని వివిధ డిపోలకు బదిలీ చేస్తుందన్నారు. చుట్టుపక్కల గ్రామాలకు రోజువారీ తిరుగుతున్న ఆర్టీసీ బస్సులను కూడా వివిధ డిపోలకు కేటాయిస్తుందని, దీనివలన బస్సుల సంఖ్య తగ్గడమే కాకుండా ప్రభుత్వం ఇస్తున్నటువంటి మహిళలకు, వికలాంగులకు ఉచిత బస్సులు, విద్యార్థులకు, వృద్ధులకు రాయితీలను కోల్పోతారన్నారు. ప్రభుత్వం రంగంలోనే నడపాలని ఎన్నో సంవత్సరాలుగా కార్మికులు కష్టపడి నిర్మించుకున్న ఆర్టీసీ సౌదాన్ని ప్రభుత్వంలో ప్రైవేటీ వారికి అప్పచెప్పడం దుర్మార్గమన్నారు. ఎలక్ట్రికల్ బస్సులు నడిపే సామర్థ్యము ఆర్టీసీకి ఉందని, ఆర్టీసీకే బస్సులను కేటాయించాలని కోరారు. ఆర్టీసీ విలువలు, స్థలాలను కాపాడాలని, గ్రామీణ ప్రాంతాలకు బస్సుల సౌకర్యం కోల్పోయేలా ఈ విధానము ఉందని విమర్శించారు. నెల్లూరు జిల్లాలోని మంత్రులు, ప్రజాప్రతినిధులు డిపోను కాపాడే దాంట్లో చొరవ చూపాలని, లేకపోతే చరిత్ర క్షమించదన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు టివివి ప్రసాద్, గోగోలు శ్రీనివాసులు, ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కట్టా సుబ్రహ్మణ్యము, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి వై మధు, ఐఎఫ్టియు నాయకులు రాంబాబు, ఏఐటియుసి నాయకులు దామాంకయ్య, సిఐటియు జిల్లా నాయకులు కె పెంచల నరసయ్య, జి నాగేశ్వరరావు, సుధాకర్, రమణయ్య పాల్గొన్నారు. విద్యుత్ బస్సుల పేరుతో ఆర్టీసీని ప్రైవేటీకరించాలనుకోవటం, ఆర్టీసీ స్థలాలను ప్రైవేట్ కంపెనీలకు వ్యతిరేకించడం అనేది మతిలేని చర్య. ప్రపంచవ్యాప్తంగా ప్రజా రవాణాని అభివృద్ధి చేయడానికి, విస్తరించడానికి ఒకవైపు పెద్ద ఎత్తున ఉద్యమాలు నడుస్తుంటే, ప్రభుత్వాలు కూడా తల్లకిందులు అవుతూ ఉంటే, ఇక్కడున్నటువంటి ప్రభుత్వం తెలివి మాలినతనంతో మొత్తం ఆర్టీసీని ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పాలని దానికి మొదటి అడుగు వేస్తున్నారు. ఈ మొదటి అడుగుని ప్రతిఘటిస్తున్నటువంటి నెల్లూరు జిల్లా ఈ డిపో 50 మంది ఆర్టీసీ కార్మికులని, ట్రేడ్ యూనియన్లని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ఈరోజు దాదాపు 750 విద్యుత్ బస్సులను రాష్ట్ర వ్యాప్తంగా కొని వాళ్ళకి 60% చొప్పున కేంద్ర సబ్సిడీ ఇచ్చి ఈ డిపోలన్నీ వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళ నిర్వహణకు ఇవ్వటం అంటే ప్రజల ఆస్తిని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం. ఎవరిచ్చారు వీళ్ళకి హక్కు అని చెప్పి అడుగుతా ఉన్నాం. గత అనేక సంవత్సరాలుగా ఆర్టీసీ చిన్న డిపోలతో ప్రారంభమైన ఆర్టీసీ కార్మికుల కష్టార్జితంతో, ప్రజల యొక్క మద్దతుతోటి ఇంతింత చాలా అతి పెద్ద సంస్థగా అవతరించింది. ఈరోజు దాన్ని నాశనం చేయడానికి ప్రభుత్వం పూనుకున్నది. ఇది రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే చర్య కాదు, తిరోగమనం వైపు నడిపించేటువంటి చర్య. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పేటువంటి ముఖ్యమంత్రి ఇది మొత్తం ప్రజల ఆస్తిని, ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రత్యేకించి ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయడానికి పూనుకోవటం క్షమించరానటువంటి నేరం. ఇప్పటికైనా సరే ప్రజల యొక్క గోడు విని ఈరోజు ఆర్టీసీ మహిళలకు ఉచిత బస్సు ప్రవేశపెట్టింది. రేపు ఈ విద్యుత్ బస్సుల పేరుతో మొత్తం అన్ని దశల వారి ప్రైవేటు పరం అయితే వాటిల్లో మహిళలకి ఉచిత ప్రయాణం అమలు కాదు. అందువల్ల మహిళలు కూడా పెద్ద ఎత్తున దీని మీద కదిలి దీన్ని వ్యతిరేకించాలని చెప్పని కోరుతూ ఉన్నాను. అలాగే కార్మికులు మాత్రమే కాదు, ప్రజలకు కూడా ఇందులో ప్రయోజనం ఉంది. రేపు పొద్దున ప్రైవేట్ వాళ్ళు ఇష్టానుసారం మనం చూస్తున్నాం, ప్రైవేట్ బస్సులు ఎక్కడ పడితే తగలబడిపోతున్నాయి. ఎక్కడ పడితే అట్లా పండుగలు, పబ్బాలు, చిన్న డిమాండ్ ఉందని చెప్పి ధరలు విపరీతంగా పెంచి దోచుకుంటా ఉన్నారు. రేపొద్దున విద్యుత్ బస్సులు వస్తే తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు సంపాదించడానికి వీళ్ళు జనాన్ని దోచుకు తింటారు. అందువలన ఆర్టీసీని పరిరక్షించుకోవాలి. ఈ ఆర్టీసీని పరీక్షించుకోవడంలో నెల్లూరు జిల్లా కార్మికులు, ఇక్కడ డిపో ఆర్టీసీ కార్మికులకు అడుగు ముందుకేశారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ప్రభుత్వం తక్షణం ఆ జీవోలను ఉపసంహరించుకొని ప్రజలు, సమాజం యొక్క ఆస్తులను కాపాడాలని కోరుతున్నాం. లేకపోతే ఈ ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తుంది. మొత్తం వామపక్షాలు కాదు, లేదా ట్రేడ్ యూనియన్లు మాత్రమే కాదు, మొత్తం 50 మంది ప్రజానీయులకు వెళ్లి దీన్ని గట్టిగా ప్రతిఘటించడానికి మేము సిద్ధం అవుతామని చెప్పని హెచ్చరిస్తా ఉన్నాం. ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి. నేడు రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష కార్మిక సంఘాలు అన్ని కలుపుకొని ప్రజల కోసం ఇవాళ ప్రజా వ్యవస్థలో ఉన్నటువంటి ప్రజా రవాణా వ్యవస్థను కాపాడుకోవాలనేటువంటి దాంతో నిరసన కార్యక్రమాలకు ఇవాళ దిగాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్రంలో
ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ విచ్ఛిన్నం చేయడానికి శతవిధాలా ప్రయత్నిస్తా ఉంది. సహజంగా ఈ ఆర్టీసీని ప్రభుత్వంలోకి విలీనం చేసుకున్నామని చెప్పేసి గత ప్రభుత్వం తెలియజేసింది. విలీనం చేసుకున్నటువంటి ఈ ప్రభుత్వం ఈ రకంగా ఉన్నటువంటి ఆస్తులన్నింటినీ కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పడానికి శతవిధ ప్రయత్నం చేస్తాను. అందులో భాగంగానే ఇవాళ ఉచిత బస్సులు వచ్చిన తర్వాత కూడా నాన్ స్టాప్ బస్సుల శాతాన్ని తగ్గించేసింది. అలాగే బస్సులు ఏవైతే కనుక మూలన పడి ఉన్నాయో వాటిని తిరిగి రిపేర్లు చేయించాల్సినటువంటి, దానికి బడ్జెట్లు కేటాయించాల్సినటువంటి కూడా చేయకుండా సంస్థలను ఆర్థికంగా నష్టాల్లో ఉన్నాయని చెప్తా ఉన్నటువంటి ఆర్టీసీ సంస్థల స్థలాలన్నింటినీ కూడా వ్యాపార సముదాయాలన్నింటినీ కూడా బయట కంపెనీలకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా ఉంది. అంటే ప్రభుత్వము ప్రజలకు, ఉద్యోగులకు, కార్మికులకు, ప్రభుత్వ రంగ సంస్థకు బాధ్యత వ్యవహరించాల్సినటువంటి కూటమి ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరించడాన్ని ఏఐటీయూసీగా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. దీనికి సంబంధించినటువంటి కార్మిక శాఖ మంత్రి, మీకు చేత కాకపోతే ప్రజా రవాణా వ్యవస్థ నడపడం చేత కాకపోతే కనుక చుట్టూ ఉన్నటువంటి నార్త్ వద్దు, సౌత్ లో ఉన్నటువంటి పక్క రాష్ట్రాలకు వెళ్ళి నేర్చుకొని రండి, చదువుకొని రండి. ప్రభుత్వ రంగ సమస్యలను కాపాడడంలో మీరు కీలక పాత్ర పోషించకపోతే కార్మికులు కన్నెర చేస్తారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు గద్దెనెక్కుతూనే చెప్పినటువంటి తొలి మాట, 85% ఉద్యోగ కార్మికులు నాకు పట్టం కట్టారు, మీకు రుణం తీర్చుకుంటాను అని చెప్పారు. ఇవాళ ఉన్న సమస్యలను ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తా ఉన్నారు. ఇదే 85% మేధావి వర్గం ఈ ప్రభుత్వ విధానాలను తూర్పారా బట్టి రేపు గద్దె దింపడానికి కూడా సిద్ధపడతామని చెప్పేసి ఆర్టీసీని కాపాడుకోవడానికి వామపక్ష కార్మిక సంఘాలుగా నిరంతరం ఎంతటి ఉద్యమాన్ని నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.